పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలు వస్తున్నారు. దాంతోపాటు లోకల్ బాడీ ఓటర్లు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్యాంపు నుంచి నేరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఎనం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఏంటి సార్, ఎలా సాగుతుంది పోలింగ్ సరళి? బాగానే అవుతా ఉంది. 245 ఓట్స్ ఉన్నాయి ఈ బూత్లో. దాదాపుగా నాకు తెలిసి అక్కడ అడిగితే 95 దాకా ఓట్లు వేశారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 95 to 100% ఓటింగ్ అవుతుంది ఇక్కడ. ఏర్పాట్లు కూడా మంచిగానే చేశారు జిల్లా అధికారులందరూ కూడా. స్వేచ్ఛగా గతంలో కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఎవరికి లేవు. ఖచ్చితంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నారు. సింహభాగం ఓటర్లు బీఆర్ఎస్ కు సంబంధించిన వారు ఉన్నారు. గెలుపు మాదే అని చెప్పేసి బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మీ ధీమా ఏంటి? ఇప్పుడు తెలంగాణ జనరల్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఏమన్నారు? సర్పంచులు మేమే, ఎంపీటీసీలు మేమే, జెడ్పీటీసీలు మేమే, ఎమ్మెల్యేలు మేమే, జెడ్పీ చైర్మన్లు మేమే, మంత్రులు మేమే, ముఖ్యమంత్రి మాదే, మేమే గెలుస్తామన్నారు. ఏమైంది? ప్రజలు బండకేసి కొట్టిరు బీఆర్ఎస్ పార్టీని. మరి ప్రజలే ఆ విధంగా కొట్టినప్పుడు అన్నీ తెలిసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఈ 5 ఏళ్లు ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మార్పు కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. పార్టీలు ఏమైనా సరే, ఇట్లున్నా సరే, మా గురించి ఆలోచించే వాళ్ళు, మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించే వాళ్ళు మాకు కావాలి అని వారు కోరుకుంటున్నారు. 100%గా చాలా పెద్ద మెజార్టీ తోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. అధికార బలము తర్వాత ప్రలోభాలకు గురి చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఇది గెలుపు వాళ్ళకి సరైంది కాదు, ఇలాంటి గెలుపు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది కదా, దీనికి సమాధానం చెప్తారు. ఇప్పుడు ఎవరన్నారో క్యాంపుకు తీసుకుపోయి ఏమాత్రం కూడా ఇంగితాలు మర్చి పోటీ చేసిన 14 మంది క్యాండిడేట్లు గోవాల మకామేశారు. 2 మాజీ మంత్రులు అక్కడ కూర్చున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు జిల్లాకు సంబంధించిన వ్యవహారం అనుకున్నా, వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్పి తొడలు కొట్టిన కేటీఆర్ గారు కూడా గోవాకు పోయినరు. మరి ఆ గోవాకు పోయి చిందులేసిండ్రా, డబ్బులు పంచిండ్రా, ఏం చేసిర్రో తెలియదు. సో అంత కింది స్థాయికి ఎమ్మెల్సీ ఎలక్షన్ దిగజార్చారు. మేము ఎవ్వరం ఎమ్మెల్యేలం ఎక్కడ పోలే, గోవాకు పోలే, టూర్లకు పోలే, ఎక్కడ పోలే. కాబట్టి మొత్తం ధనబలం ఉపయోగించి ఫోర్స్ చేసింది వాళ్ళు. మేము స్వేచ్ఛగా మీ ఇష్టమైన దిక్కు ఓట్లు వేసుకోకుండా అని చెప్పి ఎంపీటీసీలకు పిలుపునిస్తూ ఉన్నాం. కాకపోతే సమస్యలు వాళ్ళకు చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశ వాళ్ళలో కనబడతా ఉంది. అంటే పెండింగ్ సమస్యల కోసమే క్రాస్ ఓటింగ్ చేస్తారనుకోవచ్చా? మీరేం ప్రలోభాలకు గురి చేయలేదా? ఇప్పుడు పెండింగ్ సమస్యలు అంటే వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఏ రోజు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మనుషుల్లాగా చూడలే, కౌన్సిలర్లను మనుషుల్లాగా చూడలే. వాళ్ళు ప్రాణమున్న మనుషులుగా ఏ రోజు కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ ముఖ్యమంత్రితో సహా కింద ఉన్న ఎమ్మెల్యేల దాకా వాళ్ళ కనీస గౌరవం కూడా ఇవ్వలే. కనీసం కుర్చీ కూడా ఇక్కడ వేసి గౌరవించలే. మరి వాళ్ళ కడుపు మండిపోదా? అందుకే ఈరోజు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అని చెప్పి ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతం కూడా చూసిన తర్వాత జనాలు అసహ్యించుకుంటా ఉన్నారు. ఎంపీటీసీలు కూడా భయపడతా ఉన్నారు. మా ఫోన్లు ఎక్కడ ట్యాప్ చేసిరో ఈ దరిద్రులు విన్నారేమో అని చెప్పి వాళ్ళకు కూడా కసితోటి కోపంగా రగిలిపోతా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు అంటే ఈ ముదనష్ట పాలన, ఈ బీఆర్ఎస్ పాలన మేము చూసినాం, ఇంకా వద్దే వద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆగ్రహము, ఆవేశం అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రజల్లో ఉంది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా. సో ఎంపీటీసీలు దానికి అతీతులు కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగబోతా ఉంది. అంటే ఇది ఇంకొకటి, దీంట్లో సింబల్ ఏమి ఉండదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సింబల్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకు అంతరాత్మ సాక్షిగా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మా అభ్యర్థి కూడా జీవన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త, ఉదార స్వభావం గలవాడు. రేపు గెలిస్తే ఈ ప్రాంతానికి ఎంతో చేయాలన్న తపన ఉన్నవాడు, వనరులు ఉన్నవాడు. కాబట్టి ఆయనను గెలిపించుకుంటేనే మేము మహబూబ్నగర్ జిల్లాకు నిధులు తీసుకురాగలుగుతాడు, అలాగే సొంత డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఈ ఎంపీటీసీల ఆలనా పాలనా సాధక పథకాల్లో తోడుండగలుగుతాడన్న నమ్మకం ఉంది. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ కూడా ఈరోజు జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని చెప్పేసి ఎమ్మెల్యే ఎనం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి సింహభాగం ఓటర్లు ఉన్నారు, కానీ క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి ఎనం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.